హలో ఎవరీవన్, శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. అమ్మవారికి కాసుల మాలను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కాయిన్స్ అన్నిటిని కొన్ని వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి చాలా మంది చేతుల నుండి మారుంటాయి కదా, సో అందుకని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత డ్రై క్లాత్ తోటి కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత అమ్మవారి ఫోటో ఎంత లెంత్ అయితే ఉందో సో అంత లెంత్కు తగ్గట్టుగా ఇలాగా ప్లాస్టర్ తోటి కాయిన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగ ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ని అంటించేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక ప్లాస్టర్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఇలాగ కాయిన్స్ అన్నిటిని రెండు వరుసలుగా ఈక్వల్గా అంటించుకోవాలి. ఇలాగ పైన కూడా ప్లాస్టర్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సైడ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండు వరుసల మధ్యలో ఇంకొక ప్లాస్టర్ను పెట్టి ఫ్లవర్ షేప్లో ఈ కాయిన్స్ని ఇలాగా అంటించుకోవాలి. సో చూసారా, కాయిన్స్ అన్నిటిని ఇలాగా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటించుకోవాలి. ఇప్పుడు వీటి మీద కూడా ఇంకొక ప్లాస్టర్ని అంటించేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ప్లాస్టర్ని కట్ చేసుకోవాలి. పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్న తర్వాత అమ్మవారి కాసుల మాల అయితే తయారైపోతుంది. ఇలాగ ఒకసారి మాలను తయారు చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఈ మాలను వేసేయచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఎవరికైనా యూజ్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి.